హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? మీరందరూ బాగుండాలని కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు వర్ణి టాక్స్. ఈ వీడియోలో ఇంట్లో పనులు చేసుకుంటూ మీతో ఒక చిన్న టాపిక్ కూడా షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఇది ఎంతమందికి కనెక్ట్ అవుతుందో ఏమో తెలియదు కానీ ఆడపిల్లలున్న తల్లిదండ్రులకైతే ఖచ్చితంగా ఈ వీడియో కనెక్ట్ అవుతుంది. ఎందుకంటే ఇలాంటి మాటలు వాళ్ళు డైలీ వింటూనే ఉంటారు కాబట్టి. అయితే టాపిక్ ఏంటో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, వీడియో స్టార్టింగ్‌లో 1, 2 నిమిషాలు చూసేసి వెనక్కెళ్ళిపోతే ఏంటనేది తెలీదు కదా! వీడియోని పూర్తిగా చూసి నచ్చితే లైక్ చేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇప్పుడు నేను చెప్పే విషయం పైన మీ అభిప్రాయం ఏంటనేది కూడా కామెంట్ చేయండి. మనము చిన్నప్పటి నుంచి వింటూ పెరిగాం కదా! పెద్దవాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలి. వాళ్ళు ఏది చెప్పినా వినాలి అని చెప్పి. పెద్దవాళ్ళంటే వయసును చూసి వాళ్ళకి గౌరవం ఇవ్వాలా? లేదంటే వాళ్ళ మాట తీరు, వ్యక్తిత్వాన్ని బట్టి గౌరవించాలా? వయసు పెరిగే కొద్దీ చాదస్తం ఉంటుంది. మాటలు పట్టించుకోకూడదు అంటారు కానీ, ప్రతి విషయంలో అలా లైట్ తీసేసుకోవడం కూడా కరెక్ట్ కాదనిపిస్తుంది నాకు. వాళ్ళు వయసులో పెద్దవాళ్ళైనా సరే. ఇంతకీ అసలు విషయం ఏంటంటే, ఒక 10, 15 రోజుల క్రితం నేను ఊరికెళ్ళాలని చెప్పి పొద్దున్నే బయలుదేరాను. కాకపోతే పిల్లలకు కూడా స్కూల్ టైం అయింది. వాళ్ళని స్కూల్ దగ్గర వదిలేసి నేను ఊరికెళ్ళాలి. కాబట్టి పిల్లల్ని కూడా నాతో పాటే తీసుకెళ్తున్నాను. ఈలోపు నాకు దారిలో ఒక పెద్దాయన కనిపించారు. ఇందాక చెప్పాను కదా! జస్ట్ వయసులో పెద్దాయన మాత్రమే. ఇది ఎందుకు అంటున్నానంటే, నేను పిల్లలతో వెళ్తున్నానని చెప్పాను కదా! అప్పుడు నన్ను అడిగారనమాట, "నీకు ఇద్దరు ఆడపిల్లలేనా" అని. నేను అవునని చెప్పాను. చాలా వెటకారంగా అయ్యో అన్నారు. ఎందుకు అట్లా అనడము? నాకైతే ఏం పర్లేదు, ఇద్దరు ఆడపిల్లలైనా కూడా నేనేం బాధపడట్లేదు. మీరు బాధపడాల్సిన అవసరం లేదని చెప్పాను నేను. కానీ ఆయన ఇంక అంతటితో ఆపకుండా, అట్లా ఎలా అనుకుంటారు, మగపిల్లోడొద్దా, కొడుకు ఉండాలి కదా, రేపు మంచి చెడు చూడ్డానికి అని అన్నారు. నాకు ఆ రోజు టైం లేక నేను హడావిడిగా వెళ్తుండడంతో సైలెంట్‌గా వెళ్ళిపోయాను. నేనైతే అస్సలు ఒప్పుకోను ఇలాంటి మాటలు. కొడుకు లేనంత మాత్రాన ఆడపిల్లలు మాత్రమే ఉన్న తల్లిదండ్రుల మంచి చెడు, బాగోగులు అంతా ఈ మాటలు చెప్పేవాళ్ళేం చూసుకోరు కదా! అలాగని ఆడపిల్ల అని జాలిపడిన వాళ్ళందరూ వచ్చి రేపు ఆ పిల్లల బాధ్యత తీసుకోరు. సరే వీళ్ళకి ఇద్దరు, ముగ్గురు ఆడపిల్లలున్నారే, వీళ్ళతో వీళ్ళ ఫ్యూచర్ అంతా చూసుకోవడం కష్టం కదా పేరెంట్స్‌కి, మనం షేర్ చేసుకుందామని ఎవ్వరేం ముందుకు రారు కదా! కష్టమైన, సుఖమైన ఆ పిల్లల బాధ్యత ఆ తల్లిదండ్రులది మాత్రమే. అది వాళ్ళెంత కష్టపడుతున్నారు, ఏం చేస్తున్నారు, ఇదంతా కూడా పిల్లల భవిష్యత్తు ముందు వాళ్ళకి ఏం తెలీదు. ఇప్పుడున్న రోజుల్లో ఇంత ఫాస్ట్ జనరేషన్‌లో కూడా ఇంకా ఇలా ఆలోచించే వాళ్ళు చాలామందే ఉన్నారు. ఓన్లీ మగవాళ్ళనే కాదు, నేను చాలామంది ఆడవాళ్ళ నుంచి కూడా ఈ మాట విన్నాను. ఇద్దరు ఆడపిల్లలేనా, రేపు వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకొని వెళ్ళిపోయిన తర్వాత మీకు చేయాల్సినవన్నీ ఎవరు చేస్తారు, మిమ్మల్ని ఎవరు చూస్తారు అని. ప్రెజెంట్ అయితే ఆడపిల్లలు కాదు, మగపిల్లలు కాదు, వాళ్ళకి ఒక ఏజ్ వచ్చిన తర్వాత వాళ్ళ కెరియర్ కోసం ఎవ్వరూ కూడా పేరెంట్స్ దగ్గర ఉండట్లేదు. అది మనం తప్పు పట్టలేము. ఎందుకంటే ఫ్యూచర్ బాగుండాలంటే కొంచెం కష్టపడే శక్తి ఉన్నప్పుడే కష్టపడి రూపాయి అనేది జాగ్రత్త చేసుకోవాలి. ఆ తర్వాత వచ్చే మాట, ఇంటి పేరు ఉండదు కదా మగపిల్లోడు లేకపోతే అంటారు. పెళ్ళిళ్ళు అయిన తర్వాత కూడా ఇంకా పుట్టింటి, ఇంటి పేరుతోనే ఉన్నవాళ్ళు చాలామందే ఉన్నారు. కాకపోతే వాళ్ళంతా లైఫ్‌లో ఏదో ఒకటి సాధించి మంచి పొజిషన్‌లో ఉన్నవాళ్ళు. మన పిల్లలు ఏదైనా సాధించాలంటే ముందు నువ్వు ఆడపిల్లవి, ఇది అమ్మాయిలు చేయకూడదు అనే మాట తల్లిదండ్రుల నుంచి రాకూడదు. వాళ్ళు చదువుకోవాలన్నా లేదా స్పోర్ట్స్ కావచ్చు, వాళ్ళకి ఏది ఇంట్రెస్ట్ ఉంటే అటువైపు వాళ్ళని ఎంకరేజ్ చేయాలి. అంతే తప్ప 10థ్ క్లాస్ అయిపోగానే పెళ్లి చేసేద్దాము, వేరే ఇంటికి పంపించేద్దాము, బాధ్యత తీర్చుకుందాం అన్నప్పుడు ఇంటి పేరు ఎలా నిలబడుతుందండి? వాళ్ళకి పెళ్ళి అయిపోయింది, ఇంకా లైఫ్‌లో ఏం సాధించడానికి లేదు అనుకున్నప్పుడు ఆడపిల్ల తల్లిదండ్రి ఇంటి పేరు నిలబెట్టలేదు అని అనడానికి కూడా అర్హత ఉండదు. ఈ వీడియో ద్వారా ఎవరినో బాధ పెట్టాలనేది నా ఉద్దేశం కాదు. కాకపోతే ఇప్పుడు రోజులు చాలా మారాయి. చాలా ఫాస్ట్ జనరేషన్ వచ్చేసింది. ఆడపిల్లలు కూడా వాళ్ళకంటూ ఒక గుర్తింపుని ఏర్పరచుకుంటున్నారు.
కాకపోతే ఇప్పటికీ కూడా చాలామంది ఆడపిల్ల వద్దు, తను ఇంటి పేరు ఉండదు కదా, తర్వాత పేరెంట్స్‌ని చూసుకోదు, పెళ్లి చేసుకొని వెళ్ళిపోతుంది అన్న ఫీలింగ్‌లో ఉన్నారు. అలాంటి వాళ్ళ మధ్యలో ఎవరో ఒకరిద్దరు ఆడపిల్ల పుట్టడం అదృష్టం అని ఫీల్ అయ్యి, వాళ్ళని అపురూపంగా పెంచుకుంటుంటే వాళ్ళ లైఫ్‌లోకెళ్ళి కామెంట్ చేయడం కరెక్ట్ కాదని చెప్పడం మాత్రమే నా ఉద్దేశం. ఇక్కడ ఇంకొకటేంటంటే, ఎవరికైనా సరే ఇలా ఒక ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు అంటే, ఆ అమ్మాయి వాళ్ళ అమ్మకు కూడా ఆడపిల్లలే గనుకైతే నీకు మీ అమ్మ పోలికొచ్చింది, ఆడపిల్లలే పుట్టారు అని అంటారు. చదువుకున్న వాళ్ళు కూడా ఇలాగే ఆలోచిస్తున్నారు. మరి వాళ్ళకెందుకు అర్థం కాదో, ఏ బిడ్డ పుట్టాలి అని డిసైడ్ చేసేది ఫాదరే తప్ప మదర్ కాదు అనేది ఇంకెప్పటికి తెలుసుకుంటారో. నా అదృష్టం అనే చెప్పాలి. నాకిద్దరు ఆడపిల్లలు, మా అమ్మకిద్దరు ఆడపిల్లలు. మా ఆయన, మా అత్తింటి వాళ్ళు నా దగ్గరైతే ఎప్పుడూ దీని గురించి మాట్లాడిందే లేదు. ఆడపిల్లలైనా, మగపిల్లలైనా సరే మా ఆయనకైతే పెద్దగా అసలేం ప్రాబ్లం లేదు. ఇద్దరు ఆడపిల్లలైనా ఆయన చాలా చక్కగా చూసుకుంటారు ఇద్దరిని కూడా. ఇప్పుడున్న రోజుల్లో ఎవరి జీవితాలు వాళ్ళవి. పక్క వాళ్ళ లైఫ్‌లోకి ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళ పర్సనల్ విషయాల్లో మాట్లాడే కంటే కూడా, ఇప్పుడు కొంతమంది అనుకోవచ్చు, ఇది నీకు ఎదురైన సిచ్యువేషన్ కదా, దీన్నెందుకు వీడియోలో షేర్ చేయడం అని. నాలాగా చాలామంది ఆడపిల్లలున్న తల్లిదండ్రులు ఇలాంటి మాటలు ఫేస్ చేస్తూనే ఉంటారు. అప్పటి వరకు వాళ్ళకి ఆడపిల్లలైనందుకు ఏ ప్రాబ్లం లేకపోయినా సరే, ఒకటికి 10 సార్లు ఇలాంటి మాటలు విన్నప్పుడు మైండ్‌లో కొంచెం ఆలోచన అనేది స్టార్ట్ అవుతుంది కదా. మనిషి ఎప్పుడు కూడా చూసిన దానికన్నా, చదివిన దానికన్నా కూడా విన్నది ఎక్కువగా మైండ్‌లో రిజిస్టర్ అవుతుందంట. అలాంటి వాళ్ళెవరైనా ఉంటే ఇలాంటి చెత్త వాగుడు విన్నప్పుడు దాన్ని లైట్ తీసుకుంటారు అని ఈ వీడియో పెడుతున్నాను. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా కూడా ఈ విషయం పైన మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి. ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం.